ఇక నెంబర్ 2, 6 నెలల ముందే విమాన ప్రమాదం గురించి ట్వీట్ వేశారు శర్మిష్ఠా. విమాన ప్రమాదం వేళ సోషల్ మీడియాలో ఒక 6 నెలల క్రితం ఆస్ట్రో శర్మిష్ఠా అనే ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. గత ఏడాది డిసెంబర్ 29న వచ్చే ఏడాది ఏవియేషన్ వృద్ధి అద్భుతంగా ఉంటుందని చెప్తూనే సేఫ్టీ, సెక్యూరిటీ విషయంలో చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయని, విమానం కూలింది అనే వార్తలు వచ్చి మన మనసుల్ని కలిచివేస్తాయి అని చెప్పి ఆమె గత సంవత్సరమే చెప్పిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సరిగ్గా 6 నెలల క్రితం చెప్పిన ఆ మాట ఇప్పుడు జరగటంతో ఆ ట్వీట్కి ఇప్పుడు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ఎవరి ఆస్ట్రో శర్మిష్ఠా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆమె గురించి బ్రౌజ్ చేస్తూ ఉన్నారు. ఇక మూడోది, మళ్ళీ మాట్లాడలేనేమో అనే ఎయిర్ హోస్టెస్ లాస్ట్ కాల్. అహ్మదాబాద్ విమానంలో ఎయిర్ హోస్టెస్ నగా నృత్య శర్మ కథ వింటే కళ్ళు చెమ్మగిలిపోతాయి ఎవరికైనా. మణిపూర్కు చెందిన ఈమె 19 ఏళ్లకే ఎయిర్ ఇండియాలో చేరారు. కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే అదే విమానంలో ఎక్కడైతే తన డ్యూటీస్ కోసం జాయిన్ అయిందో అదే ఎయిర్లైన్స్లో ప్రాణాలు కోల్పోవటం ఇప్పుడు కలిచివేస్తోంది. ఉదయం 11:30 తన అక్కకి ఫోన్ చేసి లండన్ వెళ్తున్నానని చెప్పారు. మళ్ళీ మాట్లాడలేనేమో, జూన్ 15న తిరిగి వస్తానని చెప్పారట. ఆ మాటే చివరిదైంది. అదే మాట ఇప్పుడు నిజమైంది. ఆమెతో ఇంకెప్పటికీ వీళ్ళు మాట్లాడలేరు. ఆ శర్మ ఇప్పుడు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. ఇక 4వ పాయింట్, బ్రిటిషర్స్ కి ఇదే చివరి గుడ్ బై. ఈ వీడియో ఇద్దరు బ్రిటన్ వాళ్ళది. లండన్ బేస్డ్ యోగా లవర్ జామీ మిక్ మరియు ఫియోంగల్ గ్రీన్ల మిక్లది. ఇది వాళ్ళ లాస్ట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అని చెప్తూ ఉన్నారు. నిన్న ప్లేన్ క్రాష్ కి ముందు ఈ ఇద్దరు ఎయిర్పోర్ట్ లో చేసిన లాస్ట్ వీడియో ఇది. సోషల్ మీడియాలో బాగా షేర్ అవుతున్న ఈ వీడియోలో వాళ్ళు ఇండియన్ ట్రిప్స్ గురించి, వాళ్ళు తిరిగిన ప్రదేశాల గురించి, ఇక్కడ అనుభవాల గురించి ఆ వీడియోలో షేర్ చేసుకుంటూ ఉన్నారు. మేము ఎయిర్పోర్ట్లో ఉన్నాం, ఇక్కడ కూర్చున్నాం, ఇక్కడే ఇప్పుడు మరి కాసేపట్లో ప్లేన్ ఎక్కబోతూ ఉన్నాం అని ఇండియాకి గుడ్ బై చెప్పి 10 గంటల తర్వాత ఫ్లైట్లో లండన్కి చేరుకోబోతున్నామని చెప్పి జామీ చెప్పాడు. దురదృష్టం వీళ్ళని చావు రూపంలో వెంటాడి ఈ ఇద్దరు నిన్న ప్లేన్ క్రాష్లో మరణించారు. వాళ్ళు గుడ్ బై చెప్పింది కేవలం ఇండియాకి మాత్రమే కాదు, ఈ ప్రపంచానికి అనే విషయం ఆ తర్వాత మనకు అర్థమైంది. Goodbye, India. Goodbye. Thank you. 10-hour flight back to England. Going back happily calm. ఇక 5వ పాయింట్, ఒక కుటుంబం, ఇద్దరు సోదరులు. ఇంగ్లాండ్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సోదరులు ప్రమాద సమయంలో విమానంలో ఉన్నారు. అయితే ఒకరు ప్రమాదంలో మృతి చెందగా మరొకరు అదృష్టవశాత్తు బతికి బయటపడ్డారు. ఈ మొత్తం విమాన ప్రమాదంలో ఒకే ఒక్కడు బ్రతికాడు. అతని విశ్వాస్ కుమార్ రమేష్. అతడు ఈ సోదరుల్లో ఒకరు కావటం విశేషం. ఎమర్జెన్సీ గేట్ వద్ద అతని సీట్ ఉండడంతో అతను బతికి ఉంటాడని చెప్పి విశ్లేషకులు అంటూ ఉన్నారు. ఈ విమానంలో ఉన్న 242 మందిలో ఇతడు ఒక్కడే బ్రతికి బయటపడ్డాడు అంటే అతడి అదృష్టం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మోర్ ఓవర్ ఎమర్జెన్సీ విండో సీట్ కావటంతో ఇది పాసిబుల్ అయిందని కూడా చెప్తూ ఉన్నారు. ఇక 6వ పాయింట్, ఒకే కుటుంబంలో 5గురు చనిపోవటం. మొత్తం కుటుంబం అంతా కూడా ఈ ప్లేన్ క్రాష్లో తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. మొత్తం 265 మంది మృతి చెందారు. అందులో ఒకే కుటుంబానికి చెందిన 5గురు ఉన్నారు. అందులో 3 చిన్నారులు, 2 తల్లిదండ్రులు. రాజస్థాన్ బన్స్వారా నుంచి లండన్కి మూవ్ అవుతూ ఉన్న ప్రతీక్ జోషి, డాక్టర్ కోమి వ్యాస్ దంపతులు, వారి 3 పిల్లలు ఈ ప్రమాదంలో మృతి చెందారు. విమాన ప్రయాణం ప్రారంభంలో వాళ్ళు నవ్వుతూ ఇండియా నుంచి వెళ్ళిపోతూ ఉన్న దృశ్యాలు ఆఖరి మజిలీలాగా సెల్ఫీ రూపంలో తీసుకున్నారు. ఇప్పుడు అది ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మగిల్లేలా చేస్తోంది. కొత్త జీవితం, కొత్త ఆశలతో మొదలు పెట్టాలనుకున్న లండన్ ప్రయాణం వారి కళ్ళలను కళ్ళలు చేసేసింది. ఈ ప్రమాదంలో ఆ 5గురు కాలి బూడిదైపోయారు. రైట్, ఇక 7th పాయింట్, అదృష్టంతో ఆమె తప్పించుకుంది. ఎలా అంటారా, ఈ ప్రమాదానికి గురైన విమానంలో ప్రయాణించాల్సిన భూమి చౌహాన్ అదృష్టం కొద్దీ జస్ట్ అలా తప్పించేసుకుంది. ఎందుకంటే ఆమె ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి వస్తున్నప్పుడు ట్రాఫిక్లో చిక్కుకోవడంతో ఎయిర్పోర్ట్కి 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన భూమి చౌహాన్ విమానం ఎక్కలేకపోయింది. నిరాశగా ఆమె వెనక్కి వెళ్తున్న సమయంలోనే ఈ ప్రమాద విషయం తెలిసింది. తనని గణపతి దేవుడే రక్షించాడని చెప్పి మీడియాతో చెప్పింది చౌహాన్. ఇక 8th పాయింట్, విమానం బ్లాక్ బాక్స్ అంటే ఏంటి, అందులో ఏముంటుంది? హెలికాప్టర్ కుప్పకూలిన వెంటనే చాలా మంది బ్లాక్ బాక్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. డిజిటల్ ప్లేట్ డేటా రికార్డర్,
కాక్పిట్ వాయిస్ రికార్డర్లను వాడుక భాషల్లో బ్లాక్ బాక్స్ అంటూ ఉంటారు. ఈ ప్రమాదానికి సంబంధించిన విచారణకి ఈ బ్లాక్ బాక్స్ కీలకంగా ఉపయోగపడుతుంది అని చెప్పి ఇండియన్ ఎయిర్లైన్స్ అధికారులు చెప్తున్నారు. బ్లాక్ బాక్స్ అనేది 1000 డిగ్రీల సెల్సియస్ వేడిని సైతం గంట వరకు తట్టుకొని సురక్షితంగా ఉంటుందంట. 1960లో ఆస్ట్రేలియాలోని విమానానికి మొట్టమొదటిసారిగా ఈ బ్లాక్ బాక్స్ బిగించారు. ఆ బాక్స్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు అధికారులంతా కూడా దానికోసం వెతుకులాట మొదలుపెట్టారు. అది గనక దొరికితే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉంది. ఇక 9th పాయింట్, యాడ్లో చూపినట్లే ప్రమాదం. ఈ ప్రమాదంలో విమానం మెడికల్ కాలేజ్లో దూసుకెళ్లటం మీడియాలో మనందరం చూసాం. అయితే అదే తరహాలో జూన్ 12న ఎయిర్ ఇండియా మిడ్ డేకి ఇచ్చిన యాడ్లో అదే తరహాలో విమానం బిల్డింగ్ నుంచి బయటకు వచ్చినట్లుగా ఉంది. ప్రస్తుతం ఈ 2 ఫోటోలు మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక 10th పాయింట్, విషాదంలో మరింత విషాదం. గుజరాత్లోని వాడియాకు చెందిన అర్జున్ భాయ్ మానుభాయ్ పటోలియా గత కొన్ని సంవత్సరాలుగా లండన్లో నివసిస్తూ ఉన్నారు. అతని భార్య ఇటీవలే లండన్లో మరణించింది. ఆమె చివరి కోరికను నెరవేర్చుకొని అర్జున్ భాయ్ తన 2 పిల్లలని లండన్లో వదిలి తన స్వస్థలానికి తిరిగి వచ్చారు. ఆమె అంతిమ కార్యక్రమాలను పూర్తి చేసి వెనక్కి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగి అతడు అక్కడే మృతి చెందాడు. ఇక 11th పాయింట్, ఖచ్చితంగా లోపాలున్నాయని అర్థమవుతుంది. ఎయిర్ ఇండియాలో 2 కెప్టెన్లు ఆక్సిజన్ సిలిండర్లలో లోపాలున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. డీజీసీఏ కూడా లోపభూయిష్ట పరికరాలపై షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విమానాన్ని నిలిపివేయాలని కూడా ఎయిర్లైన్ని కోరింది. కానీ ఎయిర్ ఇండియా లాభాల కోసం ఆ విమానాన్ని ఇంకా నడుపుతూనే ఉంది. ఇక 12th పాయింట్, భగవద్గీత సురక్షితం. ఇంత ప్రమాదంలో ఒక ప్రయాణికుడితో ఉన్న భగవద్గీత కాలిపోకుండా సురక్షితంగా ఉంది. ప్రమాద స్థలంలో చాలా మంది సిబ్బంది అక్కడున్న పరికరాల కోసం వెతుకుతూ ఉన్నప్పుడు ఈ భగవద్గీతను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో ఫుటేజ్ వైరల్ అయ్యింది. రైట్. ఇక 13th పాయింట్, పైలట్ల అనుభవం. ఈ ఎయిర్ క్రాఫ్ట్కి పైలట్, కో పైలట్ 2 ఉన్నారు. 2కి సుదీర్ఘ అనుభవం ఉంది. కెప్టెన్ సుమిత్ సబర్వాల్కి 8200 గంటల పాటు విమానం నడిపించిన అనుభవం ఉండగా కో పైలట్కి 1100 గంటల ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు డీజీసీఏ అధికారికంగా పేర్కొంది. సుదీర్ఘ అనుభవం ఉన్న వారు గనక ఎలాంటి తప్పిదాలు చేసి ఉండకపోవచ్చు అంటున్నారు. ఎందుకంటే విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగానే అంతటి అనుభవజ్ఞులైనప్పటికీ కూడా ఈ ప్రమాదాన్ని నిలువరించలేకపోయారు అని చెప్పి విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక 14వ పాయింట్, ముందే సాంకేతిక లోపం ఉందా అని చెప్పి ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతూ ఉన్నాయి. అధికారులు చెప్తున్న దాని ప్రకారం జాతీయ మీడియా కథనాల అనుసారం మధ్యాహ్నం 1:39 విమానం టేక్ ఆఫ్ అయింది. కానీ అసలు విషయం ఏంటంటే ఈ విమానం స్కెడ్యూల్ కంటే దాదాపు 20 నుంచి 25 నిమిషాలు ఆలస్యమైంది. సాంకేతిక లోపం కారణంగానే ఆలస్యం అయ్యి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతిక సమస్య ఉంటే అప్పటికప్పుడు వాటిని సరిచేసి ఉంటారేమో అని చెప్పి కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 15th పాయింట్, మేడే కాల్. సాధారణంగా విమానం నియంత్రణ కోల్పోయినప్పుడు సాంకేతిక లోపం తలెత్తినప్పుడు ఏటీసీకి పైలట్స్ మేడే కాల్ చేస్తారు. మేడే అంటే తాము ప్రమాదంలో ఉన్నాం, రక్షించండి అని చెప్పి పైలట్ నుంచి సందేశం ఇచ్చినట్లు ఏటీసీకి. మేడే కాల్ వచ్చిన వెంటనే ఏటీసీ సాధ్యమైనంత వరకు సహాయం చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ విమానం టేక్ ఆఫ్ అయిన వెంటనే మేడే కాల్ రావటం, మేడే కాల్కి స్పందించే లోపే ఈ ప్లేన్ క్రాష్ జరిగిపోవటం జస్ట్ నిమిషాల వ్యవధిలో, సెకండ్ల వ్యవధిలో జరిగిపోయింది. దాంతో ఈ మేడే కాల్ వచ్చినా ఏం చేయలేకపోయామని చెప్పి ఏటీసీ సిబ్బంది చెప్తూ ఉన్నారు. ఇక 16వ పాయింట్, 1.25 లక్షల లీటర్ల ఇంధనం. ఇదే చాలా చాలా విషాదకర పరిస్థితికి దారితీసింది. ఈ విమానం ప్రయాణించాల్సిన దూరం ఎక్కువ, అలాగే ప్రయాణించాల్సిన గంటలు కూడా ఎక్కువ. అత్యధిక ఇంధనం వినియోగం దీనికి అవసరం అవుతుంది కాబట్టి ఫుల్ ట్యాంక్ని టేక్ ఆఫ్కి ముందే చేయించేశారు. సో విమాన ప్రయాణం మొదలైంది కనుక ఇంధనం కూడా కంప్లీట్ ట్యాంక్ నిండా ఉండేలా చూసుకున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి చెప్పిన దాని ప్రకారం ఈ విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉంది అప్పటికే. దాంతో ప్రమాద తీవ్రత ఇంకా ఎక్కువ అయిపోయింది. ఒకసారిగా బర్నింగ్కి అది ప్రోవోక్ చేసినట్లయింది. ఇంత ఇంధనం ఉండటం వల్లనే స్థానికంగా ఉన్నవారు మృతి చెందడంతో పాటు విమానంలో ఉన్నవారు గుర్తుపట్టలేనంతగా శవాలన్నీ కాలిపోయి కనీసం తల, చెయ్యి, మొండెం, కాళ్ళు, చేతులు ఎక్కడెక్కడో చెల్లా చెదిరిగా పడిపోవడానికి కారణం కూడా ఇంత పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ ఉండడం కూడా ఒక రీజన్గా కనిపిస్తోంది. ఇక 17th పాయింట్, మేడే కాల్. అసలు అంటే ఏంటి? ఈ ప్రమాదానికి ముందు పైలట్ ఏటీసీకి మేడే కాల్ చేశాడు. అయినా కూడా ఏటీసీ సిబ్బంది సహాయం అందించలేకపోయారు. 1920 నుంచి ఈ మేడే కాల్ని వినియోగిస్తూ ఉన్నారు. ఫ్రెంచ్ పదమైన దీనికి ఇంగ్లీష్లో హెల్ప్ అని అర్థం.
విమాన పైలట్ మాత్రమే కాకుండా షిప్ కెప్టెన్ సైతం ఈ మేడే కాల్ని వినియోగిస్తూ ఉంటారు. మేడే కాల్ చేసిన వెంటనే ఏటీసీలో మేడే మేడే అంటూ పదే పదే శబ్దం వినిపిస్తూ ఉంటుంది. వెంటనే ఏటీసీ సిబ్బంది అలర్ట్ అయి క్లియరెన్స్ ఇవ్వటం లేదంటే సహాయం చేయటం జరగాలి. కానీ ఈ ప్రమాదంలో అవేవి జరగలేదు. అసలు ఆ సహాయం చేయడానికి కావలసిన సమయం కూడా లేకుండా ఈ ప్రమాదం జరిగింది. ఈ విషాదానికి కారణమైంది. ఇక 18వ పాయింట్, బల్హోత్రాకు చెందిన ఖుష్బూ రాజ్ పురోహిత్ 2025 జనవరిలో వివాహం చేసుకుంది. ఆమె భర్త లండన్లోని ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. సో ఇన్ని రోజుల తర్వాత ఖుష్బూ తన భర్తను కలవటానికి వివాహమైన తర్వాత ఫస్ట్ టైం ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171లో లండన్కి బయలుదేరింది. ఆమె తండ్రి ఆమెను అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో దింపడానికి వచ్చారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఎయిర్పోర్ట్లో తండ్రి కూతురు తీసుకున్న చివరి ఫోటో ఇది. ఈ ఫోటోను తన వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ చేసుకున్నారు క్యాప్షన్తో ఆశీర్వాద్ ఖుష్బూ బేటా గోయింగ్ టు లండన్ అని చెప్పి ఆ తండ్రి పెట్టుకున్న పోస్ట్ ఇది. సో ఇక్కడ 19th పాయింట్, పండగకి వచ్చి శవాలుగా మారిపోయారు. సయ్యద్ ఇనాయత్ అలీ తన కుటుంబ సభ్యులతో కలిసి ఈద్ ఉల్ అదా కోసం భారతదేశానికి వచ్చారు. కుటుంబ సభ్యులతో పండగ జరుపుకొని తిరుగు ప్రయాణం అయ్యారు. కానీ ఆయన తిరిగి లండన్ చేరుకోలేకపోయాడు. విమాన ప్రమాదంలో ఆయన కుటుంబంలోని 8 మంది ఆ విమానంలోనే కాలి బూడిదయ్యారు. ఇక 20, బాబోయ్ బోయింగ్. ఈ ప్రమాదంతో బోయింగ్ పేరు ఎత్తితేనే ప్రయాణికుల వెన్నులో వణుకు పుట్టేస్తోంది. ఎందుకంటే బోయింగ్ కంపెనీ తయారు చేసిన ఎన్నో వేల విమానాలు అంతర్జాతీయ స్థాయిలో ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాయి. బోయింగ్ 7373 వంటి చిన్న మోడల్స్ మొదలుకొని 747, 777, 787 లాంటి మ్యాక్స్ మోడల్స్ విమానాలకి ఇప్పటి వరకు 6000 ప్రమాదాలు జరిగాయి. అందులో 9000 మంది మృతి చెందారు. ఎక్కువ ప్రమాదాల్లో ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. 415 సార్లు మాత్రం అత్యధిక ప్రాణ నష్టం జరిగింది. ఈ ప్రమాదంలో బోయింగ్ 787 క్రాష్కి గురైపోయింది. ఇక 21 పాయింట్ ఏంటంటే, ఏడాది క్రితమే ఈ లోపాలకి సంబంధించి ఎయిర్ ఇండియాకి ఫిర్యాదు వచ్చింది. ఎయిర్ ఇండియా నడుపుతూ ఉన్న బోయింగ్ ఫ్లైట్స్ మోడల్స్ లో లోపాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు గత ఏడాది నుంచే విమర్శలు వస్తూ ఉన్నాయి. బోయింగ్ ఇంజనీర్ విజిల్ బోయర్ గా మారి బోయింగ్ తయారీలో లోపాలు ఉన్నాయని ఫిర్యాదులు ఇచ్చారు. 787 విమానానికి సంబంధించి 2 విడి భాగాలను కలిపినప్పుడు గ్యాపులుంటాయని, త్వరగా నిర్మాణం పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈ కంపెనీ దాన్ని కప్పిపెట్టిందని ఆరోపించారు. అయితే కంపెనీ మాత్రం ఆ సమయంలో సేఫ్టీ విషయంలో రాజీ పడేదే లేదని ప్రకటన విడుదల చేసింది. ఇక 22వ పాయింట్ ఏంటంటే, ఈ విమానం ఎత్తు దాని పొడవు. ప్రమాదానికి గురైన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ఎయిర్ క్రాఫ్ట్ పొడవు 56.72 మీటర్లు, ఎత్తు 16.92 మీటర్లు, లెక్కల పొడవు 60.12 మీటర్లు, సీట్లు 252 ఉండగా ఈ విమానం గంటకి 903 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ విమానం రేంజ్ 13,620గా చెప్తూ ఉన్నారు. మాక్సిమం టేక్ ఆఫ్ 2,27,930 కేజీలు. ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ రోల్స్ రాయిస్ ట్రెంట్ 1000గా ఉండగా మాక్సిమం ఫ్యూయల్ 1,13,023 కేజీలు ఉండగా ఫ్యూజ్లెస్ డయామీటర్ 5.94 మీటర్లు ఉంది. ఇక 23వ పాయింట్, విమానంలో సమస్యలు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఒక నెటిజన్ వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఇప్పుడు తాను అదే విమానంలో కొన్ని గంటల ముందు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చానని, అందులో ఏసీలు పనిచేయట్లేదు, డిజిటల్ స్క్రీన్లు పనిచేయటం లేదని చెప్పి అతను సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. అంతేకాకుండా అతను విమానంలో ఉన్న సమయంలో తీసిన ఈ వీడియో మొత్తం సోషల్ మీడియాలో ఇప్పుడు షేక్ చేస్తోంది. ఎందుకనంటే ఆ వీడియోలో ఎయిర్ ఇండియాకి సంబంధించి అతను అసంతృప్తి వ్యక్తం చేస్తూ తిడుతూ అక్కడ లోపాలను ఎత్తి చూపించాడు. And as usual, the in-flight entertainment is not working. Leave in-flight entertainment. Calicut to landing stations. If I talk about this light, it is also not working. If I press this cabin crew button, it's not working either. Nothing is working. Nothing. తాను అహ్మదాబాద్లో దిగగానే అదే విమానం లండన్కి బయలుదేరిందని అన్నాడు. అతడు చేసిన ట్వీట్ అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకనంటే ఇందులో లోపాలున్నా కూడా, వేలెత్తి లోపాలను చూపించినా కూడా పట్టించుకోలేదు కాబట్టి 242 మందికి పైగా ఇప్పుడు ప్రాణాలు కోల్పోయింది. దానికి కారణం ఎయిర్ ఇండియా అని చెప్పి జనాలంతా తిట్టే పరిస్థితి. ఇక 24వ పాయింట్, ఫ్లైట్ టేక్ ఆఫ్కి ముందు ఏం చేస్తారు? ఏ విమానమైనా టేక్ ఆఫ్కి ముందైనా పైలట్స్ ఫ్లైట్ రిజిస్ట్రేషన్, మెయింటెనెన్స్, ల్యాగ్స్, ఎగ్రేస్ సామర్థ్యం గురించి వెరిఫై చేసుకుంటారు. ఫ్లైట్ ఇన్స్ట్రుమెంట్స్, కంట్రోల్స్,
చెక్ చేస్తారు. ఇంజిన్ కాసేపు రన్ చేసి టెస్ట్ చేస్తారు. వాతావరణం అనుకూలంగా ఉందా లేదా అని చెప్పి చెక్ చేసి ఆ తర్వాత మాత్రమే రన్వే క్లియరెన్స్ ఇస్తారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ క్లియరెన్స్ని తీసుకున్న తర్వాత మాత్రమే ఫ్లైట్ అనేది టేక్ ఆఫ్ అవుతుంది. ఎమర్జెన్సీ డోర్ ప్రాముఖ్యత ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రమాద సమయంలో ఈ డోర్ పక్కనే ఉన్న సీట్లో కూర్చోవడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చు. రమేష్ విశ్వకుమార్ కూడా ఇలాగే బయటపడ్డాడు. కానీ ఈ సీటు అత్యంత చెత్త సీటుగా పేరు పొందింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే బోయింగ్ 737 సిరీస్లోని 11A సీటుకి కిటికీ ఉండదు. దీనివల్ల కిటికీ లేని గోడ పక్కన ఇరుక్కుని కూర్చున్నామనే భావన కలిగే అవకాశం ఉంటుంది. ఎమర్జెన్సీ డోర్ పక్కన ఉండే 11A వంటి సీట్లు మంచి ఎంపిక అయినప్పటికీ పైన చెప్పుకున్న కారణాల వల్ల చాలామంది ఆసక్తి చూపించారు. అయితే కొద్ది గంటల పాటు కిటికీ లేదని బాధపడటం కన్నా ప్రమాదం జరిగినప్పుడు దాని నుంచి బయట పడటం ముఖ్యం. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ సీట్లకి డిమాండ్ బాగా పెరగొచ్చని కొంతమంది అంటున్నారు.